మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు స్థిరాస్తుల్లో కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా మనం 100 రూపాయలతో పెట్టుబడి పెట్టవచ్చు. అదేంటిదో చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎక్కువ శాతం పెట్టుబడి అనగానే ఒక ఇల్లు కొనుక్కోవాలి, అపార్ట్మెంటు జాగ కొనుక్కోవాలి, జాగలో ఒక 3 ఫ్లోర్లు ఇల్లు కట్టుకోవాలి. 3 ఫ్లోర్లు ఇల్లు కట్టి గ్రౌండ్ ఫ్లోర్లోనో ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉంటాం. గ్రౌండ్ ఫ్లోర్లు కమర్షియల్కి రెంట్కి ఇవ్వటం, ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉండటం, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోరు రెంట్కి ఇచ్చి స్థిరమైన ఆదాయం కావాలి. రిటైర్మెంట్ అయ్యే టైంకి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఊళ్ళల్లో జాగలుండి అవుట్స్కట్స్లో కొన్న వాళ్ళు కానీ రెంట్కి ఇచ్చుకోవటం, ఇక ఎవరి మీద ఆధారపడకుండా మన దగ్గర ఉన్న పైసలు పెట్టి మనం ఇల్లు కొనుక్కొని అది చేయటం. అయితే ఇది ఒక పద్ధతి. ఇకపోతే మనం అవన్నీ చేయాలంటే పెద్ద మొత్తం కావాలి. మరి మనం రియల్ ఎస్టేట్ అంటే జాగ కొనాలంటే కోట్లలో లక్షల్లో కావాలి. అంటే అవుట్స్కట్స్లో చూసినా లక్షల్లో ఉంటుంది. నువ్వు 400 గజాలు 200 గజాలు ఆ గజాలను పెట్టి కొనాలి అంటే దానికి పెట్టుబడి కావాలి. నువ్వు కొనే టైంకి నీ దగ్గర ఉన్న పెట్టుబడి సరిపోదు. మళ్ళీ ఆ పెట్టుబడి జమ చేసే టైంకి మళ్ళీ అది ధర పెరిగిపోద్ది, ఆ రేటు ఉండదు, ఇంకా ఎక్కువైతుంది, దొరికిపోద్ది. ఇవన్నీ మళ్ళీ రెండోది అది మంచి చెడా, ఆ ప్లాట్ లిటిగేషన్లో ఉందా, గొడవల్లో ఉందా, మళ్ళీ అది డబల్ రిజిస్ట్రేషన్ అయిందా, లేకపోతే ఇంకేదన్నా అయిందా, అది అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవన్నీ చూసుకొని చేసే టైంకి చాలా పుణ్యకాలం గడిచిపోయింది. అలా కాకుండా ఇప్పుడు 100 రూపాయలు కనుక ఉంటే రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడి పెట్టచ్చు. వాటిని ఏమంటారంటే REIT రీట్స్ అంటారు. ఆ రీట్స్ గురించి ఏందో చూద్దాం. అయితే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరైనా కానీ స్థిరమైన ఆదాయం కావాలనుకున్న వాళ్ళు అంటే ఇల్లు ఫ్లాటో కొనుక్కోవటమో కట్టించుకోవటమో లేకపోతే రెంట్కి ఇచ్చుకొని అది కమర్షియల్ ఉండొచ్చు, మామూలుగా రెసిడెన్షియల్ ఉండొచ్చు. దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆదాయం వస్తుంటుంది. అయితే ఈ కమర్షియల్ అనేటప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, రెంట్ కూడా ఎక్కువ వస్తుంది. రెసిడెన్షియల్ వచ్చేటప్పుడు తక్కువ పెట్టుబడి ఉంటుంది, తక్కువ రెంట్ వస్తుంది. మనం ఉంటే మళ్ళీ ఒక మాదిరి ఉంటుంది, మనం ఉంటూ రెంట్కి ఇస్తే ఒక మాదిరి ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్గా ఏంటంటే స్థిరమైన ఆదాయం కావాలనుకునే వాళ్ళు కొనుక్కోవటం, అద్దెకి ఇవ్వటం జరుగుతుంది. అయితే వీటిల్లో ఏమైందంటే రెండుటికైనా పెద్ద మొత్తం కావాలి. ఇప్పుడు మీరు కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ కొనుక్కొని కట్టుకున్న రెంట్కి ఇచ్చినా మనకు అక్కడ పెద్ద మొత్తం కావాలి. పెద్ద మొత్తం జమ అయ్యటం అంటే ఏంది, లోన్ తీసుకోవాలి, మనం రీపే కెపాసిటీ ఉండాలి, ప్రిన్సిపల్ ఉండాలి, మార్జిన్ మనీ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా మళ్ళీ వీటన్నిటి మీద మనకి ఏదైతే ఉందో అంటే ఆ పెట్టుబడి పెడితే అన్నీ మన కాడనే ఉంటాయి, యాజమాన్య హక్కులు అన్నీ మనకే ఉంటాయి. అయితే ఇప్పుడు అలా కాకుండా మన పని ఏంటిది అంటే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే మాల్స్ కానీ ఏవైతే కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయో వాటిల్లో పాక్షిక యాజమాన్య హక్కులతోటి రిటైల్ స్పేస్లో మనకి వాటాలు అమ్మటం జరుగుతుంది. ఇది ఏంటిదో చూద్దాము. ఇదేంటిది, ఇది కూడా చట్టబద్ధత. ఈ చట్టబద్ధతపై కొనుగోలుదారులు ఏదైతే ఉందో అంటే దానికి సంబంధించినటువంటి రాబడులు ఏవైతే ఉందో మెరుగ్గా ఉంటుందనేది ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే 100 రూపాయలతో స్టార్ట్ చేసి మనం కూడా ఒక షేర్ మాదిరి కొనుక్కుంటే అది కనుక పెరుగుతూ ఉంటే ఆ 100 రూపాయల మందం మనకు కూడా పెరుగుతూ ఉంటుంది అనేది అనమాట. అంటే మనం ఎంత పెట్టుబడి పెడితే రియల్ ఎస్టేట్లో అలానే అంతే రిటర్న్స్ వస్తాయి అనేది అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది. అయితే ఏంటిది, మన దగ్గర తక్కువ పెట్టుబడి ఉంది కానీ బయట ఎసెట్కి మనం కొనడానికి లేదు, కానీ దీంట్లో పెట్టుబడి పెడితే ఆ ప్రోరేటాలో మనకి ఎంతో కొంత ఇంక్రీజ్ అవుతుంది ఇన్కమ్. అంటే ఆటోమేటిక్గా ఎసెట్ పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మంది కూడా పెరుగుతుంది అనేది అర్థం అనమాట. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటిదంటే ఈ రాబడి బాగుంటుందని చెప్పేసి ఆకర్షితులు అవ్వటం జరిగింది. అయితే ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటిదంటే లక్షలు లేనిది పెట్టుబడి పెట్టలేము, కానీ లక్షలు లేకుండా ప్రత్యామ్నాయంగా 100,000 వేలతోటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టవచ్చు అనేది అనమాట. దీన్నే రీట్స్ అంటారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రీట్స్. అయితే ఇది ఇప్పుడు మనం చెప్పబోయే అనమాట ఆ కంటెంట్ అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇవి మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పనిచేస్తాయి. ఇవి ఏంటిదంటే మన దగ్గర ఏవైతే ఫండ్స్ ఉంటాయో అమౌంట్ ఉంటుందో మనం ఈ రీట్స్ని మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఈటీఎఫ్లు అనుకోండి, ఏవైతే కొనుక్కుంటాం అలానే ఇది కూడా కొనుక్కోవటం అంతే, వేరే ఏం లేదు దీంట్లో. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నావు, షేర్లు పెరిగినాయి, మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతుంది. ఈటీఎఫ్లు కొనుక్కున్నావు, ఆ వాళ్ళు ఇందులో అయితే పెట్టుబడి పెట్టారో ఆ షేర్లు పెరిగినాయి, ఈటీఎఫ్ పెరిగింది. నిఫ్టీ బీస్ అని, గోల్డ్ బీస్ అని, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బీసు అంటే గోల్డ్ పెరిగింది, నువ్వు గోల్డ్ ఈటీఎఫ్ కొన్నావు, గోల్డ్ బీస్ కొన్నావు, గోల్డ్ పెరిగింది, నీకు లాభం వచ్చింది. సిల్వర్ ఈటీఎఫ్ కొన్నావు, సిల్వర్ బీస్ కొన్నావు, అది సిల్వర్ పెరిగింది, నీకు వచ్చింది.
సపోజ్ ఇప్పుడు 1,00,000 దాటింది సిల్వర్, గోల్డ్ 80,000 దాటిపోయింది. ఇలా ఇప్పుడు సపోజ్ నిఫ్టీ బీస్ ఉంది, ఇండెక్స్ పెరిగింది, సెన్సెక్స్ పెరిగింది, నిఫ్టీ కొనుక్కున్నావు, నిఫ్టీ పెరిగింది వచ్చేసింది. గోల్డ్ మన బిఎస్సి సెన్సెక్స్ ఉంది, బిఎస్సి సెన్సెక్స్ పెరిగింది, నీవు కొనుక్కున్నావు వచ్చేసింది. అంటే మన పని ఏంటిది? గుండు గుత్తాగా అందులో పెట్టుబడి పెడితే ఆటోమేటిక్గా ఆ సెక్టార్ పెరిగితే మనకు కూడా పెరుగుతుంది, మనకి అందులో మన ప్రోరాటా మనకు లాభం వస్తుంది. ఇది చెప్పడం అనమాట సింపుల్గా. అయితే దీనికంతా కూడా ఇండియన్ రీట్స్ అసోసియేషన్ ఉంటుంది, యూనిట్స్ ద్వారా మనం కొనుక్కోవచ్చు. ఇదంతా మళ్ళీ ఎలా సెబీ పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. అట్లా అంటే టోటల్లీ పారదర్శకత, దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటాం. అంతే తప్ప నేను కొనుక్కున్నా వాళ్ళు మూసేసిరనో, వాడు ఏం చేస్తుండో తెలియదు, ఎంత కొనడో తెలియదు, ఎక్కడ అమ్ముతుండో తెలియదు, నాకు లాభం నష్టం అనే అక్కర్లే. ఇదంతా సెబీ పర్యవేక్షణలో, సెబీ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మనమేమి ట్రాన్స్పరెన్సీ. ఇంకొకటి ఏంటిది, మీరు ఎప్పుడైతే పెట్టుబడి పెట్టి కొనుక్కుంటారో అవి యూనిట్స్ మాత్రం వస్తాయి. ఎప్పుడైతే అవి ఉన్నాయో ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంటుంది ఈరోజు ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, న్యూట్రలా, పాజిటివా, నెగిటివా, ఇవన్నీ డీటెయిల్స్ దాంట్లో సింపుల్గా ఉంటాయి అనమాట. మన పని ఏంది, ఎప్పటికప్పుడు జనరల్గా ఇన్వెస్టర్లు ఏం చేస్తారు అంటే, పైసలు ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో ఎందులో పెట్టుబడి పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, ఇన్సూరెన్స్లో పెట్టాలా, ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టాలా, ఎవరికన్నా వడ్డీకి ఇవ్వాలన్నా, లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలన్నా, గోల్డ్లో పెట్టుబడి పెట్టాలన్నా, ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకి గైడ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏమని, మన దగ్గర ఎప్పుడైతే పైసలు మీ దగ్గరకు వచ్చేసినాయో ఆటోమేటిక్గా ఫ్రెండ్సో, రిలేటివ్సో, లేకపోతే అడ్వైజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏమని, మీకు ఇంత పైసలు వచ్చినాయి కాబట్టి దీంట్లో పెట్టండి, దాంట్లో పెట్టండి, అది చేయండి, ఇది చేయండి, ఇట్లా చేస్తే అట్లా వస్తుంది, అట్లా వస్తుంది అంటారు. వీళ్ళు కూడా అదే సర్వేలో ఉంటారు, వాళ్ళు అదే సర్వేలో ఉంటారు. ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి అనేది వాళ్ళ సర్వేలో ఉంటారు. మన దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇన్వెస్ట్ చేయాలనేది మనం సర్వేలో ఉంటాం. ఈ సర్వేలు ఆ సర్వేలతోటి ఇక్కడ మనము మీకు ఒక ఐడియా కోసం ఒక అంతవరకే తప్ప మళ్ళీ మీరేం చేయాలి, దీనికంటూ కొంత అవగాహన కల్పించుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి. తర్వాతనే మీరు ఈ రీట్స్కి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. యూనిట్స్, రియల్ ఎస్టేట్ రోజుల్లో పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఎప్పుడైనా ఏ సెక్టార్కైనా కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అది ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి, అది ఆ గతంలో ఎంతవరకు పెరిగింది, ఇవన్నీ మనం చూసుకొనే ఇన్వెస్ట్ చేయాలి. ఇకపోతే ఇప్పుడు ఈ ఏదైతే మార్కెట్ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇప్పుడు షేర్స్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, బాండ్స్ అనుకోండి, ఎఫ్డీలు అనుకోండి, బంగారం జనరల్గా చేస్తుంటారు. ఇదంతా చెప్పాను నేను మీకు. ఇప్పుడు ఏదైతే అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో స్థిరాస్తి కూడా ఎక్కువ మందిని ఆకర్షించడం జరుగుతుంది. అయితే ఇందులో తక్కువ మొత్తంతో ఇప్పుడు మనం స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి ఈ రీట్స్ మాత్రం అవకాశం కల్పిస్తుంది అన్నట్టు. ఇప్పుడు 100 రూపాయల నుంచే ఇందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే 100 అంటే మినిమం 100, అంతే తప్ప మనం ఎంతైనా చేసుకోవచ్చు. అయితే కొత్త తరానికి ఎవరైతే యూత్ ఉన్నారో, సేవింగ్ చేద్దాం అనుకుంటారో, స్టార్టింగ్ చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి తర్వాత దాని మీద సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ వచ్చినాక ఎక్కువ మొత్తం పెట్టాలి అన్నట్టు. అయితే నేరుగా స్థిరాస్తులు మనం కొనకుండా దీంట్లో మనము పెట్టుబడి పెడితే దాంతోపాటు మనకు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే 2019లో మొట్టమొదటిసారిగా ఎంబసీ రీట్ లిస్ట్ అవ్వడం జరిగింది. 2020లో మైండ్ స్పేస్ రీటు, 2021లో బ్రూక్ఫీల్డ్ రీటు, 2023లో మొదటి మాల్ రీటు, నెక్సెస్ అవి లిస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజెంట్ 4 రీట్స్ లిస్ట్ అయినాయి. అయితే ఇవన్నీ మనం డిమాట్ ద్వారా కొనుక్కోవచ్చు. మామూలుగా మనం మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు ఎట్లా కొంటామో అట్లా కొనవచ్చు. ఇవన్నీ కూడా ధర 100 రూపాయల నుంచి 400 మధ్యలో ఉంటాయి అన్నమాట ధర, అవి చూసుకోవచ్చు. అయితే వీటితోటి ఏంటంటే ఈ మనం పెట్టుబడి ఏదైతే పెడతామో ఆ సొమ్ముతోటి, ఆ అమౌంట్ తోటి వాళ్ళు ఏం చేస్తారు, రీడ్స్లో వాళ్ళు కొనడం జరుగుతుంది. ఏది స్థిరాస్తులు, వాటిని అద్దెకి ఇవ్వటం, కొనటం, దాని మీద వచ్చే రాబడిని అవి వస్తాయి. కాబట్టి ఆ వాటిల్లో పెట్టుబడి పెట్టినప్పుడు లాభం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వాటిలో పెట్టుబడి పెడితే వాటితో పాటు మనకు వస్తుంది అనమాట. సింపుల్, ఏం లేదు. వాళ్ళు ఎందులో పెట్టుబడి పెట్టారు, వాళ్ళకి లాభాలు వచ్చినాయి, మనం కూడా వాటా తీసుకుంటున్నాం, ఆ లాభాల్లో మనకు కూడా వాటా వస్తున్నట్టు సింపుల్గా ఇవి అనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ 4 రీట్స్ కూడా దేశవ్యాప్తంగా 125 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో గ్రేడ్ ఏ కార్యాలయాలు, రిటైల్ స్పేస్ కలిగి ఉన్నాయి. అయితే ఏదైతే రిటైల్ ఉందో ఇప్పుడు అత్యధికంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఎఫ్ఐఐలు అనమాట, వాళ్ళు పెట్టుబడులు ఎక్కువ పెట్టడం జరుగుతుంది. వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంటు 20,000 కోట్ల వరకు ఉంది. తర్వాత బీమా కంపెనీలు 7,000 కోట్ల వరకు రీడ్స్లో పెట్టుబడి పెట్టడం జరిగింది. 2.5 లక్షల మంది ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ సంఖ్య మున్ముందు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అయితే రాబోయే రోజుల్లో 5 ఏళ్లుగా అంటే రీడ్స్ 11.3% రాబడి ఇవ్వడం జరిగింది అని
ఇండియన్ రీట్స్ అసోసియేషన్ తెలపడం జరిగింది. ఇదంతా కూడా పన్నులు పోయిన తర్వాత వచ్చినటువంటి రాబడి అని. అయితే ఇందులో 6.3% ఆస్తుల విలువ పెరగడం సమకూరిందని, షేర్ మార్కెట్తో పోలిస్తే ఈ రీట్స్లో ఒడిదుడుకులు తక్కువ ఉంటాయని, నిలకడగా ఉంటుంది, నిలకడగానే గ్రోత్ వస్తుంది అని చెప్పడం జరిగింది. దీర్ఘకాలంలో మాత్రం మంచి రాబడులు అందుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే యూనిట్లను విక్రయించి వెంటనే నగదు చేసుకోవచ్చు. సేమ్ అనమాట. మనం మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లో ఇట్లా రీట్స్ అమ్మేస్తే మన అమౌంట్ 1 డేలో, మన 1 or 2 డేస్లో, 24 to 48 అవర్స్లో మనకి అమౌంట్ వచ్చేస్తుంది మన ఖాతాకి. అంటే లిక్విడిటీ ఫ్రీ అయిపోతుంది. ఇదంతా కూడా ఒక అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది. అయితే 60+ సంవత్సరాలుగా రీట్స్ మాత్రం వాడుకలో ఉన్నాయి. 1000 ప్రపంచవ్యాప్తంగా లిస్టెడ్ రీట్స్ ఉన్నాయి. 40+ రీట్స్ లిస్ట్ అవుతున్న దేశాలు ఉన్నాయి. మార్కెట్ విలువ $2 ట్రిలియన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు రీట్స్ గురించి ఏదైనా కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి, కంటెంట్ రూపంలో మెసేజ్ పెట్టాలి. అప్పుడు పర్సనల్ కలిస్తే ఏదైనా ఉంటే మనం డిస్కస్ చేసి రీట్స్ మీద ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.